హే గాయ్స్, నేను మిమ్మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసేసాం కదా. పర్స్పాన్ వచ్చేసి ఒక వర్డ్ చెప్తే అది దోగ్జాకి వినపరాదనమాట. అంటే ఫిల్టర్ అయిపోతుంది. అసలు నాకు తెలియని వర్డ్ కూడా ఉందా, నాకు కూడా ఫిల్టర్స్ వస్తాయి అన్నట్టు దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఇంకా దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఫిల్టరా? అసలు నాకు తెలియని విషయం అసలు ఈ వేస్ ఆఫ్ సర్వైవల్లోనే లేదు అసలు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఇది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే అందులో ఇంకా పర్స్పాన్ అంటుంది, సారీ, ఇంకా ఈ షోని మాత్రం మనం ఎండ్ చేయాల్సిందే అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. ఇంతవరకు నువ్వు ఏదేదో బిజినెస్ డీల్ అదంతా చెప్పావు, కానీ నాకు నీతో ఏం అవసరం లేదు. నాకు కావాల్సిన మెథడ్స్లో నేను ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా తెచ్చుకోగలను. సో నాకు నువ్వేం చెప్పనవసరం లేదు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. సరే, చూస్తుంటే నువ్వు చాలా టేస్టీగా ఉన్నావు అన్నట్టు నేను టేస్ట్ చేయొచ్చా అని వచ్చేసి దోగ్జా దగ్గర వచ్చి దోగ్జాని పట్టుకుంటే దోగ్జా అంటూ ఉంటాడు, అయినా నువ్వు ఒక ఇన్కార్నేషన్ ఇలా సినారియోస్లో ఉంటే మధ్యలో వచ్చేసి నువ్వు ఇలా నన్ను ఏమైనా చేస్తే నీకు ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తాడనమాట దోగ్జా. ఆహా, అలా అంటావా? కానీ ఏంటి, నేను కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోలేని అనుకుంటున్నావా ఏంటి అన్నట్టు ఆవిడ అంటుందా. దోగ్జా అంటాడు, అయినా నువ్వేమైనా చేస్తే కాన్స్టిట్యూషన్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాయి, అవి మాత్రం ఒప్పుకోవు అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అయినా అలాంటి కాన్స్టిట్యూషన్స్కి నేను భయపడతాను అనుకుంటున్నావా అన్నట్టు ఇంకా ఆవిడంటే అప్పుడే చూస్తామన్నమాట. కాన్స్టిట్యూషన్స్ అన్ని చాలా కోపంగా ఉంటాయి ఆవిడ పైన. ప్రిజనర్ ఆఫ్ గోల్డెన్ హెడ్ బ్యాండ్, డెమన్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్, సీక్రెటివ్ ప్లాటర్, వీళ్ళందరూ అసలు కోపంగా చూస్తూ ఉంటారనమాట ఆవిడని. వాళ్ళందరూ ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటే ఇంకా ఆవిడ అంటుంది, ఏంటి మొత్తానికి మీరు ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా అన్నట్టు అంటుందన్నమాట. ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా ఆవిడ ఇంకా ఆపేస్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడ ఎదుర్కోలేదేమో అన్నట్లు ఇంకా సందేహంతో ఆగిపోతుంది. అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఇలానే ఉంటే ఖచ్చితంగా ఇది అంతా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అన్నట్టు అనుకుని అప్పుడే దోగ్జా ఆవిడతో అంటూ ఉంటాడనమాట. మీరు ఇందాక మీకు స్టోరీస్ అంటే ఇష్టం అన్నారు కదా, సరే మనం ఒక డీల్ చేసుకుందామా అన్నట్టు అంటూ ఉంటే ఆవిడ వింటూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు అసలు ఈ వరల్డ్లోనే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టోరీని వినిపిస్తాను అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఆ స్టోరీ ఇంతవరకు మీరు తిన్న స్టిక్స్కి ఎక్కడే కానీ కంపేర్ చేయలేరు, అలాంటి స్టోరీ వినిపిస్తాను అని చెప్పేసి జోక్గా చెప్తాడనమాట. అయితే మొత్తానికి నేను నిన్ను తినచ్చా అన్నట్టు ఆవిడ అడుగుతుందనమాట. అప్పుడే తను చెప్తాడు దోగ్జా వచ్చేసి, "హ్మ్, దానికైతే నాకు కొంచెం డౌటే. అయినా మీరు ఇంతవరకు ఫుడ్ చాలా తిన్నారు కదా, ఇంకా మీకు ఆకలేస్తుంది అయితే నేను అనుకోను. మీరు చాలా ఫుల్ అయిపోయింటారు ఇప్పుడే" అని అంటూ ఉంటే అప్పుడే ఆవిడ అంటుంది, ఏంటి నా దగ్గర ఉండే మనీ అంతా తీసుకొని నిన్ను తినకుండా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అన్నట్టు ఆవిడ అంటే అప్పుడే దోగ్జా అంటాడు, సరే మీరు నన్ను ట్రై చేయొచ్చు, కానీ మీరు ఇప్పుడు నన్ను తిన్నారంటే మీరు అసలు ఈ జీవితాంతం మీరు రెగ్రెట్ అవుతారు. అసలు నన్ను ముందుగానే ఎందుకు తిన్నాను, తర్వాత తినొచ్చు కదా అన్నట్టు రెగ్రెట్ అవుతారు అని దోగ్జా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆవిడ అంటుంది, ఆహా, అంత షూర్గా ఎలా చెప్తున్నావు ఏంటి అంటే అప్పుడే దోగ్జా చెప్తాడు, మీరు బాగా గమనించండి, ఇప్పటి వరకు నాకు స్పాన్సరే లేడు. స్పాన్సర్ లేకోకుండానే నేను ఒక రిటర్నర్ని చంపాను, అసలు ఏ గాడ్ హెల్ప్ లేకోకుండా. ఇంకా అంతేకాకుండా నేను క్యాస్ట్రోప్స్ రాకుండా ఆపేశాను. అంతేకాకుండా ఫిఫ్త్ సినారియోని కూడా ఈజీగా పాస్ చేయగలిగాను. ఇంకా మీరే చూడండి, అసలు ఒక లివింగ్ సౌల్ అండర్ వరల్డ్కి ఫిఫ్త్ సినారియో అయిపోగానే రావడం అసలు ఎప్పుడైనా చూసారా? అసలు చూడండి, మీరు ఇప్పుడు 5 సినారియోస్లోనే నేను ఇన్ని చేశానంటే నెక్స్ట్ ఇంకా వచ్చే ఫ్యూచర్లో ఇంకా ఎన్ని చేస్తానో, ఎన్నెన్ని వండర్స్ చేస్తానో మీకు తెలియాలని లేదా? మీరు క్యూరియస్గా లేరా అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటే, నువ్వు మాటల కారివే, బాగానే మాట్లాడుతున్నావు, కానీ ఏంటి నేను ఈ డీల్ని ఒప్పుకుంటున్నాను అనుకుంటున్నావా అన్నట్టు ఆవిడ అంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అంటాడు, దీన్ని డీల్ అని ఎందుకు అనుకున్నాం, నేను మిమ్మల్ని కోట్ చేస్తున్నాను అనుకోండి, కోటింగ్ అనుకోండి అంటే ఏంటి అని ఆశ్చర్యపోతుంది అనమాట. అప్పుడే దోగ్జా నవ్వుతూ చెప్తూ ఉంటాడు, నేను సీరియస్గానే చెప్తున్నాను, ఇలాంటి స్టోరీ మీరు ఇంతవరకు ఎప్పుడే కానీ చూసిండారు ముందు కూడా, నేను అంత మంచి స్టోరీ, అంత క్యూరియాసిటీగా ఉండే స్టోరీని చూపిస్తాను మీకు అన్నట్టు దోగ్జా అంటే అప్పుడు దోగ్జా మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. దోగ్జా ఫస్ట్ నుంచే ఇలా ఒక కాన్స్టిట్యూషన్స్తో ఇట్లా డీల్ చేసుకుందాం అనుకోవడం, ఆలోచించడమే తప్పు అన్నట్టు ఒక దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అయినా కాన్స్టిట్యూషన్స్ నాలాంటి నార్మల్ ఒక ట్రైబల్ ఇన్కార్నేషన్స్తో ఎందుకైనా డీల్ చేసుకుంటాయి, నాకు ముందుగానే నేను ఆలోచించి ఉండాల్సింది. సరేలే, ఇప్పుడు అదేదోగా వర్క్ కాలేదు కదా, సో నేను ఈ కోవర్షన్ అన్న యూజ్ చేస్తాను అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఆవిడ నవ్వుతూ అంటుంది, మీ మగాళ్ళంతా ఇంతేనా అన్నట్టు అంటూ నవ్వుతూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడు, అఫ్ కోర్స్ నేను మిమ్మల్ని కోట్ చేస్తా అనడం లేదు, నేను కోట్ చేయాలనుకుంది ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ని అని చెప్తే ఆవిడ అసలు షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయిపోయి నవ్వుతూ ఉంటుంది అనమాట. బా, ఎంత బాగా చెప్పావు, చాలా ఫన్నీ, సరేలే నువ్వు అనుకున్నట్టు నేను నీకు లేబర్ని ఇస్తాను అన్నట్టు ఇంకా అంటూ ఉంటుంది అనమాట. అంటే ఒక వర్క్ లాగా ఒక పని ఇస్తాను అన్నట్టు అంటుంది. ఒకవేళ నువ్వు నాకు నిజంగానే అంత అమేజింగ్ స్టోరీనే చెప్పాలనుకుంటే నేను నీకు ఈ లేబర్ని ఇస్తాను, దీన్ని నువ్వు సక్సీడ్ అయ్యావంటే సోల్ దేనికోసం అయితే వెతుకుతున్నావో అది నేను నీకు ఇచ్చేస్తాను అన్నట్టు ఆవిడ చెప్తే ఇంకా దోగ్జా ముందర ఒకటి ప్యానెల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఉంటుంది హిడెన్ సినారియో అనేది యాక్టివేట్ అయిందంట. ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి లేబరా,
ఆలోచిస్తే ఇంతకుముందు హెర్క్యులస్ కూడా ఇలాంటిదే ఒక లేబర్ అనేది 12 లేబర్స్ అనేది ఇచ్చారు కదా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అందులో ఆవిడ చెప్తుంది, నీ లేబర్ ఏంటంటే ఒక స్నేక్ ఉంటుంది కదా దాని తల కట్ చేసుకొని తీసుకునిరా అని చెప్తుందనమాట. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి స్నేకా? తను ఏమైనా హైడ్రా గురించి చెప్తుందా? అయినా హైడ్రా గురించి చెప్పినా కూడా అంత ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే అది క్లాస్ 2 బేస్డ్ కదా, ఖచ్చితంగా దాని గురించి చెప్పిండొచ్చు అనుకుని ఇంకా చెప్తాడనమాట దోగ్జా. స్నేకా? ఏంటి మీరు ఆ స్నేక్ మల్టిపుల్ హెడ్స్ ఉంటుంది కదా దాని గురించి మాట్లాడుతున్నారా అన్నట్టు అడుగుతాడనమాట దోగ్జా. అప్పుడే తను అంటుంది, నేను హైడ్రా గురించి మాట్లాడడం లేదు, అయినా హైడ్రాని కేవలం హెర్కులస్ మాత్రమే చంపగలడులే, నేను నీకు దాన్ని మాత్రం ఇవ్వండిలే, వేరేది ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే దోగ్జా అంటాడు, నేను ఎక్కువ దూరం వెళ్ళలేను, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ నా సినారియోస్లో ఉన్నాను కదా అని అంటూ ఉంటే ఆవిడ అంటుంది, నువ్వేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ స్నేక్ కూడా ఆ సినారియోస్లోనే ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుందిలే అన్నట్టు అంటుందన్నమాట. అప్పుడే ఆమె ఒకటి విండో ఓపెన్ చేస్తుందన్నమాట. దోగ్జా దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఓ, అయితే మొత్తానికి కాన్స్టిట్యూషన్స్ మమ్మల్ని ఈ విధంగానే నా చూసేది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి అది 6th సినారియో స్టేజ్ కదా, ఆగాగు ఎవరు అక్కడ ఏంటిది అని చూస్తే హన్సోయింగ్ ఇంకా గాంగ్పిల్తో చేసి ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటి వాళ్ళిద్దరు ఎందుకు అక్కడ ఉన్నారు, అసలు గాంగ్పిల్తో హన్సోయింగ్ వీళ్ళిద్దరు ఎలా కలిశారు, అయినా అసలు ఇంకా 6th సినారియో స్టార్ట్ కాలేదు కదా అప్పుడే వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట దోగ్జా. సో ఏమంటావు, ఇది కొంచెం కష్టంగానే ఉంది కదా, కానీ ఈ లెవెల్కి ఈ లేబర్ నీకు ఇవ్వడం కరెక్టే అన్నట్టు ఆవిడ అంటూ ఉంటే దోగ్జా ఆలోచిస్తాడు. సరేలే, ఒకవేళ పర్స్పోన్కి నిజంగానే ఆ స్నేకే కావాలంటే నేను తనకు అదే ఇస్తాను అన్నట్టు, సరే నేను చేస్తాను అని పర్స్పోన్కి చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత అప్పుడే పర్స్పోన్ అంటుంది, ఈ ఫుడ్ అంతా తీసుకెళ్ళండి, ఇది ఇంతకు ముందులాగా టేస్టీగా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే దోగ్జా అక్కడ ఉండడనమాట. దోగ్జా వెళ్ళిపోయిన తర్వాత సీన్ చూపిస్తూ ఉంటారనమాట. పర్స్పోన్ని ఇంకా తర్వాత ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ అడుగుతూ ఉంటాడు, పర్స్పోన్ అసలు నువ్వు ఎందుకు అలా చేసావు అని అడిగితే పర్స్పోన్ అంటుంది, ఓ మై హస్బెండ్ వచ్చేసావా, ఏంటి ఇప్పుడు మాట్లాడుతున్నావా అన్నట్టు అంటూ ఉంటే హస్బెండ్ అడుగుతాడనమాట, అసలు ఎందుకు చేసావు అని అడుగుతూ ఉంటే, నీకే ఇది కావాలి కదా, నువ్వే ఇలా కావాలనుకున్నావు కదా అన్నట్టు అంటే ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ అడుగుతాడు, నేను ఎప్పుడు చెప్పాను నాకు ఇది కావాలని అంటే ఆవిడ అంటూ ఉంటుంది, నీకు న్యాచురల్గానే ఇన్కార్నేషన్స్ అంటే ఇష్టము, అందులో తను చాలా యునిక్గా ఉన్నాడు, తన మీద వాళ్ళు ఎవరిలాగా లేరు, నాకు తెలిసినంత వరకు మీకు తను నచ్చాడని నేను అనుకున్నాను, ఏంటి తప్పుగా అనుకున్నానా అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే అయినా నువ్వెందుకు అలా అనుకున్నావు అంటే అప్పుడే ఒకవేళ మీరు అతను మీకు నచ్చకపోయింటే మీరు స్టార్టింగ్ అతను అండర్‌వరల్డ్‌లోకి రాగానే చంపేసిండేవాళ్ళు. కానీ మీరు ఇంతవరకు తనని ప్రాణాలతో వదిలేసారంటే మీకు నచ్చినట్టే గదా అని పర్స్పోన్ అంటుందన్నమాట. అప్పుడే ఇంక తను ఏం మాట్లాడ్డ ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్. ఇంక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే మనం చూస్తామనమాట. దోగ్జాన్ వచ్చేసి వీళ్ళు ఒక చోటుకి తీసుకొని వెళ్తుంటారు. దోగ్జాకి అంతా బ్లైండ్ ఫోల్డ్ చేసేసి తీసుకెళ్తారనమాట బయటికి. ఇంక ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా నాకు ఎప్పటి నుంచో తెలుసు మీకు జీయూస్, హెర్క్యులస్‌ని చూసి మీరు ఎప్పుడు జెలస్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. నాకు మీ మైండ్‌ని కొంచెం చదవడం కూడా వచ్చులే. అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను అసలు. నేను హ్యాండిల్ చేయలేని కాన్స్టిట్యూషన్స్ అసలు ఉన్నాయంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అందులో ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకే ఒక ఇన్‌కార్నేషన్‌నే ఫాలో అవుతున్నాయి అసలు అంటూ ఉంటే అప్పుడే ఇప్పుడు గాని, ఫ్యూచర్‌లో గాని ఎప్పుడో ఒకసారి నీకు కావాల్సిన సైన్స్ నీకు అపియర్ అయితాయిలే అన్నట్టుగా ఆ ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్ చెప్తే ఆవిడ అడుగుతుందనమాట. నిజంగానే అలాంటి ఫ్యూచర్ వస్తుందా అంటే, ఏమో రావచ్చు. అప్పటి వరకు నువ్వు నా సైడ్‌లోనే ఉంటావా అన్నట్టు ఇంక తను అడుగుతాడనమాట ఫాదర్ ఆఫ్ రిచ్ నైట్. ఇంక అప్పుడే ఆవిడ వచ్చేసి కొంచెం నవ్వుతూ, మొత్తానికి అసలు ఆ ఇన్‌కార్నేషన్ అంటే కిమ్ దోక్చా ఎలాంటి స్టోరీ చూపిస్తాడో ఏంటో అన్నట్టు ఇంగ అంటూ ఇన్‌కార్నేషన్ దోక్చాని చూస్తూ ఉంటుందనమాట. దోగ్జాని ఇంకా వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ తీసేసి బయటికి తీసుకెళ్తారనమాట. ఇంకా వాళ్ళు దోగ్జాని ఒక స్టెప్స్‌లో తీసుకొని వెళ్తుంటారా, వాళ్ళు చెప్తారు, ఇంకా ఇక్కడి వరకే మేము వస్తాము, ఇక్కడ నుంచి నువ్వే వెళ్ళాలి, స్ట్రెయిట్‌గా వెళ్ళు, అలానే తల వెనక్కి కూడా తిప్పుకోకుండా వెళ్ళు అని చెప్తారనమాట. అప్పుడే దోగ్జా అడుగుతారు, ఏంటి దాని అర్థం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారా, ఆ విషయం చెప్పిన తర్వాతనే వాళ్ళు మాయమైపోతారు. ఇంక దోగ్జా వెనక్కి తిరిగితే ఎవరు ఉండరనమాట. సరేలే ఇంకా ముందరికే వెళ్ళాలని చెప్పేసి దోగ్జా అలానే వెళ్తూ ఉంటాడనమాట. మామూలుగా దోగ్జాకి తెలిసిన మిత్ ప్రకారం ఏంటంటే ఒకసారి వెనక్కి తిరిగితే ఇంక వాళ్ళు వెనకలనే ఉండిపోతారంట, ఇంక ముందరికి వెళ్ళలేరంట. సో అందుకే వెనక్కి తిరగకూడదని దోగ్జా అనుకుంటాడు. అక్కడ మొత్తం చాలా చీకటిగా ఉంటుందన్నమాట. నేను ఇలానే వెళ్తూ ఉంటే నిజంగానే బయటికి వెళ్ళగలనా, అసలు వెళ్ళగలనా లేదా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా ముందరికి ఒక లైటింగ్ వస్తుంది. ఆ లైటింగ్ నుంచి కొన్ని వర్డ్స్ ఏర్పడతాయి. దోగ్జా దాన్ని చూస్తూ ఉంటే అప్పుడే దాంట్లో ఏముంటుందంటే, నీ భయమే నీ వెనకాల ఉంది అన్నట్టు ఉంటుందన్నమాట. ఏంటి ఫర్సపోనా ఇది చెప్పింది అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంక దోగ్జా ముందర ఇంకా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు డైనోసార్ వచ్చేసి ఒకతను కూడా నీలాంటి వాడే వచ్చాడు, కానీ తను అన్‌ఫార్చునేట్‌గా బ్యాడ్ ఎండింగ్ వచ్చింది అదంతా చెప్తూ ఉంటాడు కదా! దాని గురించి ఇప్పుడు పర్స్పోన్ కూడా చెప్తూ ఉంటుందన్నమాట. అన్‌ఫార్చునేట్‌గా ఆ చైల్డ్ కూడా సేమ్ నీలాగానే ఫీల్ అయ్యాడు. కానీ ఏం చేద్దాము, నువ్వు మాత్రం ముందరికే వెళ్తూ ఉండు. ముందరికే వెళ్ళావంటే ఎనకాల ఏముందో నీకు కూడా తెలుస్తుంది కదా! అన్నట్టు తను అంటూ ఉంటుందన్నమాట.
ఇంక అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుముందు జడ్జెస్ కూడా సేమ్ ఇలాంటిదే ఏదో చెప్పాడు. అసలు దాని మీనింగ్ ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటే ఇంకా తను చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా నువ్వు అప్పటికే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసావు చూడు. అంటే దోగ్జా కావాల్సిన సౌలు ఆల్రెడీ లైబర్నెట్కి ఎంట్రన్స్లో ఉంది. సో దాన్ని రీట్రైవ్ చేయడం కష్టమా కానీ అని చెప్తుందా. అప్పటికే వచ్చేసి ఇంకో సైడ్లో వచ్చేసి అక్కడ కొంచెం లైటింగ్ వస్తుంది. అక్కడ నుంచి అజుషి అని మాట్లాడుతూ ఉంటుంది. ఎవరా అని చూస్తే యూసుంగ్ అనమాట. ఏంటి ఇలా జరగడానికి అసలు అర్థమే లేదన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. ఏంటి 41st రిగ్రెషన్స్లో ఉన్న షిన్యూసుంగా తిను అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, మామూలుగా చెప్పాలంటే లైబర్నీత్లో ఉంటుంది కదా, ఇక్కడ నార్మల్గా ఉండే టైం కంటే లైబర్నీత్లో చాలా స్పీడ్గా వెళ్తుందంట టైం. సో ప్రస్తుతానికి ఇక్కడ షిన్యూసుంగ్ ఉంది కదా, తన ప్రకారం అయితే ఇప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయి ఉంటుంది అనమాట తను ఇక్కడ నుంచి ఈ భూమి నుంచి వెళ్ళిపోయి. సో దోగ్జా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే షిన్యూసుంగ్ అంటుంది, అజుషి మిమ్మల్ని అలా పిలిస్తే ఓకేనా అన్నట్టు అంటూ ఉంటే, నువ్వు నాకంటే చాలా ఓల్డే కానీ పర్వాలేదులే పిలిచొచ్చు అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడనమాట. ఏంటి తనకేమైనా తన యంగర్ సెల్ఫ్ ఇంప్రెషన్స్ అని గుర్తొచ్చాయా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను వచ్చేసి దోగ్జా దగ్గరికి అలా వెళ్ళేసి ఇంకా అలా చెప్తూ ఉంటుందన్నమాట మామూలుగా. అప్పుడే దోగ్జా అంటాడు, సారీ నేను ఇప్పుడు కాపాడలేకపోయాను అని చెప్తే తను అంటుంది, అజుషి నువ్వేం నిన్ను అలా ఫోర్స్ చేసుకోవద్దులే నా స్టోరీ అని చెప్తూ ఉంటే దోగ్జా అంటాడు, ఇంకా అది ఓవర్ కాలేదు. నువ్వు ఇంతకాలం చాలా సఫర్ అయ్యావు కదా, దాన్ని అంత ఈజీగా నేను ఉండవనివ్వను, ఖచ్చితంగా నేను అలా జరగనివ్వను అన్నట్టు దోగ్జా అంటాడనమాట. అప్పుడే ఇంకా తను అంటుంది, నేను నాకు మెమొరీస్లో మిమ్మల్ని చూసుకోగలిగాను. అసలు మీరు నాకు అంత కైండ్గా ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, అయినా మీకు నేను ముందు నుంచి తెలుసు కూడా కాదు కదా, నేను మీకు ఎప్పుడు తెలియను కూడా తెలీదు. అసలు అంత స్ట్రేంజ్ ఫీలింగ్, దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. మనం ఎందుకు అంత క్లోజ్గా ఉన్నాము, మనం ఇలా దగ్గరగా ఉన్నప్పుడు మీకు నేను చెప్పేది మొత్తం బాగా అర్థమవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఎలా అంటే ఒక గాడే నా ముందర నిలబడితే ఎలా ఉంటుందో నాకు ఫీలింగ్ అలా ఉంది అన్నట్టు తను అంటూ ఉంటుందన్నమాట. ప్లీజ్ నన్ను కాపాడండి అంటే దోగ్జా చెప్తాడు, నేను ఖచ్చితంగా కాపాడుతానులే అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా అనుకుంటాడు, నాకు ఇందాక పర్సుకొని చెప్పిన మాటలకి ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడనమాట. ఇంకా తను మాయమైపోతుందనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, యూజిన్షిక్ కూడా సేమ్ ఇలానే ఫీల్ అయ్యాడా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే పర్సుపోన్ అంటుంది, ఇప్పటి వరకు తనని నీకోసమే చాలా నా పవర్ అంతా యూజ్ చేసి మరీ ఆపగలిగాను. సో నువ్వు తనని ఎలాగైనా కాపాడాలనుకుంటే తొందరగా వెళ్ళి నీ పని చేయి. ఇప్పటికే నా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది, గుర్తుపెట్టుకో అని చెప్తుందనమాట. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుందనేసి చెప్తుందనమాట. నువ్వు వెనక్కి తిరిగి వచ్చే లోపల, నువ్వు ఆ కంప్లీట్గా టాస్క్ కంప్లీట్ చేసి వచ్చే లోపల తన స్టోరీ ఎంత మిగిలి ఉంటుందో నేను చెప్పలేను అన్నట్టు తను అంటుంది పర్సుపోన్. దాని మీనింగ్ ఏంటంటే సౌల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హిడెన్ సినారియో చూస్తామన్నమాట. సర్పెంట్ హంటింగ్ అనమాట. అంటే పర్సుపోన్ ఇచ్చి ఉంటుంది కదా, అదే అనమాట. అది కేటగిరీ హిడెన్, డిఫికల్టీ లెవెల్ ఎస్ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఆ హంట్ చేయాలంట, అది ఉంటుంది కదా టార్గెట్ స్నేక్, దాన్ని హంట్ చేసేయాలంట. అది 6th సినారియోలో ఉంటుందంట. సో దాంట్లో దాన్ని హంట్ చేయాలంట. టైం లిమిట్ వచ్చేసి 6th సినారియో కంక్లూజన్ వచ్చే లోపల కంప్లీట్ చేసేయాలి. రివార్డ్ వచ్చేసి 80,000 కాయిన్స్. దాని తర్వాత క్వీన్ ఆఫ్ ది డార్కెస్ట్ పింగ్ ఉంటుంది కదా, దాని యొక్క ట్రస్ట్ కూడా వస్తుందంట. అంటే పర్సుపోన్ ట్రస్ట్ కూడా వస్తుందంట. ఫెయిల్ అయిందనుకో ఇంకా అండర్ వరల్డ్కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు దోగ్జాకి, అది ఉందన్నమాట. ఇంకా దోగ్జా వచ్చేసి మామూలుగా నార్మల్ ఎర్త్లో వచ్చేసి ఇంకా స్పృహ వస్తుందన్నమాట. లేస్తాడు, అజుషి అని పిలిస్తే వాళ్ళ పిల్లలు వచ్చేసి పిలిస్తే లేస్తాడు అనమాట. ఇంకా లేచి ఏంటి నేను తిరిగి వచ్చేసానా అన్నట్టు ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా హిడెన్ సినారియో వచ్చేసి దోగ్జాకి వచ్చి ఉంటుంది కదా, దోగ్జాకి తెలిసి ఉంటుంది అనమాట. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అమ్మయ్యా వచ్చేసానా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఈ కొత్తతో కలిపి ఇప్పుడు కన్నా కొంచెం కరెక్ట్గానే వర్క్ చేస్తుంది అనుకుంటాడు. ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్స్ అన్నీ ఆగిపోయింటాయి అనమాట. కానీ ఇప్పుడు మాత్రం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా అప్పుడే వచ్చేసి గాడ్ ఆఫ్ వైన్ అండ్ ఎక్స్ క్యాట్స్ ఉంటాడు కదా, వాడు వచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి దోగ్జాకి ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్తుంది అనమాట సేఫ్ రిటర్న్ కోసం. ఇంకా దోగ్జా కొంచెం కోపంగా చూస్తూ ఉంటాడు. నాకు ఎందుకో కోపం వస్తుంది వీడిని చూస్తుంటే. అసలు ఆ డైనోసర్స్ నన్ను ఎందుకు టాటరస్ దగ్గర వదిలేశాడు, నేను ఆ రివర్ ఆర్కియన్ దగ్గర నిలబడి ఉంటే చాలా ఈజీగా ఉండేది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక కొత్త హిడెన్ సినారియో అనేది దోగ్జాకి కనిపించింటుంది అనమాట. అదే సర్పెంట్ హంటింగ్ అనమాట. ఓ ఇదే కదా నాకు లేబర్ పర్సుపోన్ అసైన్ చేసింది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇది సర్పెంటే అయితే ఖచ్చితంగా అది ఈ సినారియోలో రావాలి కదా, సరేలే నేను రఫ్గా గెస్ చేయగలను తను ఎవరి గురించి మాట్లాడుతుందో అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటే అప్పుడే యూసుంగ్ వచ్చేసి, అజుషి బాగానే ఉన్నావా,
సంగ ఉండి నన్ను మిమ్మల్ని చూసుకోమని చెప్పింది అంటదనమాట. అప్పుడే చూస్తే సంగ ఏమో అక్కడ పడుకొని ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జాకి సంగాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ పర్సుపోనే గుర్తొచ్చి ఉంటుందన్నమాట. అప్పుడే యూసుంగ్ అంటుంది, ఉన్ని ఇంతకు ముందే మీరు కొంచెం ముందే నువ్వు లేవకముందే పడుకోయింది అని చెప్తుందన్నమాట. ఒకవేళ మీరు లేవకపోతే మిగతా గ్రూప్ మెంబర్స్ అందరికి కూడా చెప్పమని చెప్పింది అని యూసుంగ్ చెప్తే దోగ్జా ఆలోచిస్తాడు. అవును కదా, నేను అలా పడిపోకముందే ఇంకా సంగకి చెప్పాను కదా ఈ పిల్లల్ని లేపమని అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ దోగ్జాకి ప్రతిసారి సంగం చూసిన ప్రతిసారి పర్సుపోనే గుర్తొస్తూ ఉంటుంది. అంతే కొంచెం సెక్సీ అవుట్‌ఫిట్‌లో ఉంటుంది కదా! అదే గుర్తొస్తూ ఉంటుందనమాట. ఛ! ఏంటి నాకు అలాంటిదే గుర్తొస్తుంది. ఎందుకు అలా వస్తుంది అన్నట్టు ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లేచావా అని చెప్పేసి హీవోని అడుగుతుంది. హీవోను, హింసుంగ్ వచ్చేసి దోగ్జా దగ్గరికి వస్తారనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, ఏంటి ప్రాక్టీస్ మ్యాచ్ నుంచి ఇప్పుడే వచ్చారా ఏంటి అని అడిగితే ఇంక హీవోన్ అంటుంది, అవును మేము జస్ట్ వార్మప్ చేస్తున్నాము. లీవ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాము అంటే, ఏంటి లీవ్ అవ్వడానికా అంటే అప్పుడే హీరోయిన్ చెప్తుంది, అవును ఇక నుంచి మనం వెళ్ళాలి కదా, అందరూ మనకంటే ముందే వెళ్ళిపోయారు అని చెప్తే, నేను పడుకున్నప్పుడు ఏం జరిగింది అసలు అని దోగ్జా అడుగుతాడనమాట. అప్పుడే ఇంకా తను చెప్తుంది, సిక్స్త్ సినారియో అనేది కామెంట్స్మెంట్ మెసేజ్ వచ్చింది అని చెప్తే ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇంత తొందరగా వచ్చిందా అన్నట్టు దోగ్జా ఆశ్చర్యపోతాడు అనమాట. ఇంకా అప్పుడే సర్వైవర్స్ అందరూ అసెంబ్లీ కావాలి యోంగ్సన్ స్టేషన్లో అని చెప్పేసి అందరికీ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా అసలు వాళ్ళందరూ కలిసేసి ఇంకా అలా వెళ్తూ ఉంటారన్నమాట. సిక్స్త్ సినారియో కోసం ఆ యోంగ్సన్ స్టేషన్లోకి వెళ్తారు వాళ్ళందరూ వచ్చేసి. హీవన్ అంటూ ఉంటుంది, ఓయమ్మ ఇంతమంది బతుకున్నారని అయితే నాకు తెలియదు సోల్లో అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. వాళ్ళందరికీ ఒక స్క్రీన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఆ ప్లేస్ ఏంటి అసలు ఏంటి అది ఫారెస్టా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడ మొత్తం మనుషులందరినీ చూస్తూ ఉంటారన్నమాట. ఏంటి ఆ పర్సన్ జపనీస్ వాడా అనేసి అలా చూస్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఖచ్చితంగా ఆ స్క్రీన్లో కనిపించే వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఫేమస్ జాపనీస్ ఇన్కార్నేషన్ ఇజూమి అని అనుకుంటూ ఉంటాడనమాట. జపాన్లో ఈ సినారియో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుంది, మా దానికంటే వాళ్ళది ముందుగానే స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా కొరియన్ ఇన్కార్నేషన్స్ ఉంటారు కదా, డిసడ్వాంటేజ్లో ఉన్నారు అనుకుంటూ ఉంటే అంతలోపల వాళ్ళందరి ముందర సినారియో అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మెయిన్ సినారియో అంట సిక్స్త్, దాని పేరు ఉండదు, కేటగిరీ మెయిన్ అని ఉంటుంది, డిఫికల్టీ ఉండదు, క్లియరింగ్ కండిషన్స్, టైమ్, రివార్డ్, ఫెయిల్యూర్ ఏమే కానీ ఉండదు అనమాట. ఏంటది అసలు ఏంటది డిఫికల్టీ లెవెల్ కూడా లేదు, కండిషన్స్ లేవు, అసలు ఏంటి దీంట్లో మేము ఎలా వర్క్ చేయాలి, అసలు ఏమని మార్క్ చేయాలి, అన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటే ఎట్లా ఏమని అర్థం చేసుకోవాలి అన్నట్టు ఇంకా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే వచ్చేసి ఎవరో ఒక వ్యక్తి వెనకాల నుంచి వచ్చేసి అంటూ ఉంటాడు, చూస్తుంటే ఈ సినారియోలోకి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాల్సింది ఉంటుంది అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటారు మీరు అని అంటూ ఉంటే అప్పుడే ఆ వ్యక్తి చెప్తాడు, కిమ్ దోగ్జా ఇదే కదా మనకు ఫస్ట్ ఆపర్చునిటీ సరిగ్గా గ్రీట్ చేసుకోవడానికి వచ్చింది అని అంటూ ఉంటాడు. తను ఎవరో కాదు, న్యూట్రల్ రూలర్ ఉంటారు కదా జేనల్దో, తనే అనమాట. నేను జేనల్దో అని పరిచయం చేసుకుంటాడు అనమాట. కిమ్ దోగ్జా నేను కిమ్ దోగ్జా అని చెప్తాడనమాట. మామూలుగా చెప్పాలంటే బ్యాటిల్ ఆఫ్ థ్రోన్ ఉంది కదా, దాంట్లో మీరు బ్యాటిల్ చేసేటప్పుడు ఆ డ్యూరేషన్, ఆ సినారియో మొత్తం అక్కడ మీ పర్ఫార్మెన్స్ అంతా చాలా ఇంప్రెసివ్, అసలు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను దోగ్జాషి అని చెప్తాడనమాట. అసలు మీకు తెలియని కూడా తెలియదు కదా, మా స్పాన్సర్ ఎప్పుడు నీ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా నీ పేరు వచ్చిందంటే నీ గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నట్లు ఆ న్యూట్రల్ కింగ్ చెప్తూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఆలోచిస్తే అసలు ఈ అజుషి వాళ్ళ స్పాన్సర్ ఎవరబ్బా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి క్యారెక్టర్ ఇన్ఫో ఓపెన్ చేస్తే సమ్మరీ లిస్ట్ వస్తుందన్నమాట. దాంతో చూస్తాం క్యారెక్టర్ నేమ్ జెనెల్దో, కాన్స్టలేషన్ స్పాన్సర్ వచ్చేసి నాన్ కమిట్మెంట్ ఎక్స్పర్ట్ అనమాట. అట్రిబ్యూట్స్ వచ్చేసి ఫాక్స్ ఇంటెలెక్చువల్, ఆర్డినరీ, న్యూట్రల్ రూలర్, హీరోయిక్. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, నాన్ కమిట్మెంట్ ఎక్స్పర్ట్ అంటే చూడడానికి ఎవరైనా పేరు వినగానే ఎవరో ఓల్డ్ పర్సన్, ఓల్డ్ టైమ్స్ ఎప్పుడో వాడు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ కాన్స్టలేషన్ యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఒకానొకప్పుడు జోసెన్ డైనస్టీలో ఒక కింగ్గా ఉండేవాడు, ఫేమస్, ఇంకా తన డిప్లొమసీ కూడా చాలా ఫేమస్ అని చెప్పినట్టు అంటూ ఉంటాడు. తనే ఎవరో కాదు, ప్రిన్స్ గ్వాంగ్ హే అని చెప్తూ ఉంటాడు అనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దోగ్జా అడుగుతాడు, ఇంతకుముందు ఏదో చెప్పారు కదా దాని గురించి కొంచెం వివరిస్తారా, నాకు ఇంతకుముందు ఏదో కొంతమందినే సెలెక్ట్ చేసుకోవాలి సినారియోకి అన్నారు కదా, దాని గురించి ఏంటో కాస్త చెప్తారా అంటే అప్పుడే ఇంకా తను అంటాడు, ఓ మీకు తెలీదా, ఇంకా దుకాయ్ వీసం మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి, మామూలుగా ఈ సినారియోకి కొంతమంది పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంట అని చెప్తే దోగ్జా అడుగుతాడు, ఏంటి పార్టిసిపెంట్సా అని అడిగితే అవును ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినారియోలోకి పార్టిసిపేట్ చేయాలని రూల్ లేదంట, కొంతమంది సెలెక్ట్ చేసుకోవాలంట, ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే పెనాల్టీ వస్తుంది అలాంటిది కూడా ఏం లేదంట. సో ఖచ్చితంగా దీనికి కొన్ని క్లాజెస్ ఇచ్చారు, దాన్ని మనం అసలు ఇంతవరకు బిలీవ్ కూడా చేయలేము, అలాంటి క్లాజెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. దోగ్జా ఆలోచిస్తాడు, మామూలుగా నేను చదివిన నోవెల్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే, థ్యాంక్ గాడ్ అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా దోగ్జా అడుగుతాడు, అక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్లో, అక్కడికే కదా పార్టిసిపెంట్స్ అందరూ వెళ్ళాల్సింది అంటే అవును నాకు తెలిసినంత వరకు అంతే అని చెప్తాడనమాట ఆ వ్యక్తి. దాని తర్వాత ఇంకా చూస్తూ ఉంటాం, అసలు ఏంటి
మనందరినీ ఫోర్స్ చేయడం లేదా లోపలికి వెళ్ళాలని అని చుట్టుపక్కల మాట్లాడుకుంటూ ఉంటే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మామూలుగా ఈ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న పాయింట్ వరకు ఇన్కార్నేషన్స్ అన్ని వచ్చేసి ఈ సినారియో గురించి మొత్తానికి 3 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎవరైతే ఇలాంటి హార్డ్ వర్క్ ఉంటుందో దాన్ని పక్కన వాళ్ళ మీదకి వేసేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలని ఆలోచించే వాళ్ళు కొందరు. దాంట్లో వచ్చేసి కొంతమందికి అసలు ఎలా ఉంటారంటే ఖచ్చితంగా ఈ సినారియోలో ఖచ్చితంగా మ్యాండేటరీగా పార్టిసిపేట్ చేయకపోతే మేము బతకలేము అన్న సిచ్యువేషన్లో తప్ప మిగతా సిచ్యువేషన్లో అసలు పార్టిసిపేట్ కూడా చేయని వాళ్ళు ఉంటారనమాట. కానీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఇప్పుడు కానీ దీంతో పార్టిసిపేట్ చేయలేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళకి అది ఇప్పుడు తెలియదు. ఇంకా సెకండ్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఇలా సినారియోస్ వస్తూ ఉంటాయి కదా, దాన్ని తొందరగా అడాప్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మారుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. మేము కొంతకాలం బతికినా చాలే అన్నట్లు వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారని కొందరు ఉంటారు. ఇంకా లాస్ట్గా థర్డ్ కేటగిరీ చెప్పాలంటే అని చెప్తూ ఉంటే అంతలోపల జోనల్ దోషి మీరు తొందరగా రండి, ఇక్కడికి రండి అని వేరే వ్యక్తి పిలుచు ఉంటే న్యూట్రల్ కింగ్ వచ్చేసి ఏంటి అప్పుడే టైం అయిందా అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. దోగ్జా అంటాడు పర్లేదు మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు అంటే నేను మాత్రమే వెళ్ళలేని ఈసారి మీరు కూడా రావాల్సిందే అన్నట్టు అంటూ ఉంటాడనమాట. దోగ్జా గారు మిమ్మల్ని కలవడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటే ఏంటి నన్ను చూడ్డానికా అన్నట్టు ఇంకా దోగ్జా అడిగితే అవును మిమ్మల్ని చూడ్డానికే, ఇది ఒక కింగ్లెస్ వరల్డ్ అది కూడా మీకు కూడా తెలుసు కదా, మన లాంటి నాయకులందరూ కలిసి ఒక చోట్ల మీటింగ్ కోసం ఉన్నాము, మిగతా వాళ్ళందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు చెప్తే ఇంకా దోగ్జా అంటాడనమాట. ఇంకా థర్డ్ కేటగిరీ వచ్చేసి ఎవరో కాదు ఇలా ఇతరులని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు బతకడం కోసం అన్నట్టు దోగ్జా అంటాడనమాట. సో ఇంకా దోగ్జా వచ్చేసి జర్నల్తో పాటు ఇంకా అక్కడికి వెళ్తాడనమాట, ఒక ప్లేస్కి వెళ్తాడు. ఇంకా అక్కడ గాడ్స్ ఆపుతారనమాట, ఇక్కడికి ఓన్లీ లీడర్స్ మాత్రమే లోపలికి వెళ్ళొచ్చు అని, అదే రూలర్స్ మాత్రమే వెళ్ళొచ్చు అని చెప్తే దోగ్జా వచ్చేసి ఇంకా సంఘాన్ని హీవోన్కి చేసి లోపలికి వెళ్తాడు అనమాట. హీవోన్ వచ్చేసి అంటూ ఉంటుంది లోపల నీకు ఏమైనా జరిగితే గట్టిగా అడిచి మేము వచ్చేస్తాము అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. దోగ్జా ఆ టెంట్ లోపలికి వెళ్ళగానే అక్కడ వచ్చేసి సౌండ్ వేర్ బ్లాకేజ్ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది ఎఫెక్ట్. దానివల్ల ఏం జరుగుతుందంటే లోపల ఏం మాట్లాడుకుంటున్నారో బయట వాళ్ళకి వినపడదు అనమాట, బయట ఏం జరుగుతుందో లోపలికి వినపడదు అనమాట. సో ఇంకా దోగ్జా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాటలు వింటూ ఉంటాడనమాట. ఒక ఆయన వచ్చేసి అంటూ ఉంటాడు మా గ్రూప్ లోపలికి వెళ్ళడమే చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే కొరియా అనేది ఇప్పుడు జాపనీస్ కంటే కొంచెం ల్యాగ్గా అంటే వెనకలు ఉంది కదా, సో మీరు ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు ఇదంతా అన్నట్టు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడే వచ్చేసి ఇంకా దోగ్జా అదంతా వింటూ ఉంటాడా, అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి ఎవరు అతను అన్నట్టు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా జోనెల్తో చెప్తాడు ఫైనల్ రూలర్ వచ్చేసి వచ్చేసాడు అని చెప్తాడనమాట. ఇంకందరూ వచ్చేసి దోగ్జాని చూస్తూ ఉంటారు, దోగ్జా గమనిస్తూ ఉంటారు. ఆహా మొత్తం రూలర్స్ అందరు ఇక్కడే ఉన్నారా, రూలర్ ఆఫ్ బ్యూటీ మింజీవోన్, ఇంకా ద మైత్రేయ రూలర్ ఉన్నాడు, ఇంకా ఈ న్యూట్రల్ రూలర్ అంటే జోనెల్లో ఉన్నాడు, ఇంకా రూలర్ ఆఫ్ వాండర్స్ ఉంది, ఇంకా చూస్తే లాస్ట్గా ఒక వ్యక్తి ఉంటాడనమాట, అతను ఎవరో దోగ్జాకు తెలీదు. ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు అసలు ఎవరు ఇతను అని అడిగితే అప్పుడే కిమ్ దోగ్జా వచ్చేసి నేను కిమ్ దోగ్జాని అని పరిచయం చేసుకుంటాడు అనమాట. అప్పుడే ఆ వ్యక్తి వచ్చేసి ఓ మీరు నేను యోహిన్హో నేను ప్రెసిడెంట్ని అని చెప్తూ ఉంటాడనమాట. అతను వచ్చేసి యొందో అనే ఒక ఐలాండ్ ఉంటుంది దానికి ప్రెసిడెంట్ అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు ఏంటి ప్రెసిడెంటా, నాకు తెలిసి ఇతను ఇంతవరకు బతికి ఉండకూడదే, అసలు ఏం జరిగింది ఇక్కడ అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా వచ్చేసి మింజీవన్ చెప్తూ ఉంటుంది మామూలుగా చెప్పాలంటే ఆ ప్రెసిడెంట్ ఒక రూలర్ కాదు, కానీ తనకంటూ తనకు ఒక ఓన్ గ్రూపే ఉంది కాబట్టి తను కూడా ఇక్కడ రావాలనుకున్నాడు అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడే ఆ వ్యక్తి అంటాడు హే ఏంటి రూలర్ రూలర్ అంటున్నావు, ఏంటి ఇదేమైనా జోసియన్ ఏరా అనుకున్నావా ఏంటి, రూలర్స్ గురించి మాట్లాడుతున్నావు, అసలు మనం ఏ ఏరాలో ఉన్నాం, అసలు ఇక్కడ లిబరల్ డెమోక్రసీ ఉంటుంది, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ చూస్తామన్నమాట, సమరీ లిస్ట్ చూస్తాం. తన పేరు వచ్చేసి యో యున్ హో అనమాట. కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ వచ్చేసి ఎక్స్పర్ట్ ఇన్ స్టేట్ అఫైర్స్ మ్యానిపులేషన్ అనమాట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్ వచ్చేసి కరప్ట్ పొలిటీషియన్ రేర్ అనమాట. ఎక్స్క్లూజివ్ స్కిల్స్ వచ్చేసి బ్రైబ్ రిసీవల్, కమాండ్ ఓవర్ ఫోర్సెస్, కరప్ట్ అథారిటీ, కంట్రోల్ ఓవర్ ద మాసెస్ అనమాట. అప్పుడే దోగ్జా అనుకుంటాడు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నాకు తెలిసి అక్కడ ఫస్ట్ సినారియోలో నేషనల్ అసెంబ్లీలో కూడా ఇలాంటి ఒకటి సినారియో ఓపెన్ అయి ఉంటుంది, అప్పుడు దాంట్లో ఈ పొలిటీషియన్ ఉండేవాడు అనమాట. సో లాస్ట్కి వీడు బతికి ఉంటాడు అన్నట్టు ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా మింజీవన్ చెప్తూ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నది లీసుక్యోంగ్షి అని చెప్తుందనమాట. అంటే ఎవరో కాదనమాట రూలర్ ఆఫ్ వాండర్స్ ఉంటుంది కదా తన గురించి చెప్తూ ఉంటే దోగ్జా వచ్చేసి అలా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అక్కడ అందరు వాళ్ళతో పాటు కూర్చొనేసి దోగ్జా అంటాడు సర్లే ఇలాంటి ఇంట్రడక్షన్స్ అని పక్కన పెట్టండి, ఫస్ట్ మనం వచ్చిన దాని గురించి మాట్లాడండి, అసలు దేనికి నన్ను ఇక్కడ పిలిచారు అన్నట్టు దోగ్జా అడుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా జోనెల్తో చెప్తాడు మేము ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టామంటే రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకోవడానికి, అంటే 6th సినారియోలోకి పార్టిసిపేట్ చేయాలి కదా వాళ్ళల్లో రిప్రజెంటేటివ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తాడు అనమాట. అప్పుడే ఇంకా ప్రెసిడెంట్ అంటాడు అక్కడికి
మొత్తం వచ్చింటారు కదా, అక్కడ ఉన్న ప్రతి రూలర్ వచ్చేసి ఈ గ్రేటెస్ట్ ఫోర్సెస్ అనమాట సోల్ ఉండే వాటిల్లో. సో అందుకే వాళ్ళని పిలిచింటారనమాట. ఇంకా అంటూ ఉంటాడనమాట దోగ్జాన్ చూసి, నీకు అథారిటీ చాలా చిన్నది ఇక్కడ అసలు, కానీ నువ్వు అసలు ఈ సినారియోకి కంట్రిబ్యూషన్స్ చేసావు కదా ముందంతా, దాన్ని చూసి నీకు హానర్ ఇద్దాం అనుకుని మిమ్మల్ని పిలిచాను కిమ్ దోగ్జాషి అని చెప్తూ ఉంటాడు అనమాట ప్రెసిడెంట్. దోగ్జా అనుకుంటాడు, ఆహా అవునా అన్నట్లు దోగ్జా అంటాడు. ఇంక అప్పుడే దోగ్జా అసలు ఏంటి, అసలు నేను ఇన్ని సినారియోస్ జరిగినప్పుడు కూడా వీడిని ఒకసారి కూడా చూడలేదు, వీడు నన్ను ఇంత మాట అన్నాడా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అంటే దోగ్జాకి పెద్ద అథారిటీ లేదు అన్నట్టు అన్నాడు కదా, అందుకని దోగ్జా అలా అనుకుంటాడు అనమాట. ఇంకప్పుడే తను వచ్చేసి అందరికి చెప్తూ ఉంటాడు, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అసలు మనం ఖచ్చితంగా వార్ ఆఫ్ ఆల్ అగైనెస్ట్ ఆల్ అనే థియరీ ఉంటుంది కదా ఓల్డ్ డేస్లో, అలాంటి రోజుల్లోకి వెళ్ళిపోయాము. కాబట్టి మనం ఖచ్చితంగా అసలు ఈ సినారియోలోకి డెమోక్రటిక్ వేలో మనం ఓట్స్ చేయాలి అన్నట్టు ఇంకా ఏదో చెప్తూ ఉంటాడనమాట. ఆ వ్యక్తి ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఓటింగ్ సిస్టమ్ ప్రకారం ఎవరెవరు లోపలికి వెళ్ళాలో డిసైడ్ చేయాలి అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి వీడేదైనా పొలిటీషియన్ మీటింగ్ అనుకున్నాడా ఏంటి, ఏది పడితే అది రాజకీయ నాయకుల్లాగా వాగేసి లాస్ట్కి ఇంకా ఒకటి అంటే పొలిటీషియన్స్ ఎట్లా వాళ్ళు ఎంత తప్పు చేసినా ఎన్ని చేసినా కూడా లాస్ట్కి అంత కన్విన్సింగ్గా చెప్తారు చూడు మాకే ఓట్లు వేయండి అన్నట్టు అట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఇలాంటి బజ్ వర్డ్స్ విని నేను ఏమన్నా చేయాలా ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా తను వచ్చేసి మింజీవన్ వచ్చేసి, ఏంటి డెమోక్రటిక్ వేనా అంటే దాని అర్థం ఏంటి అన్నట్లు అడిగితే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, నేను ఇందాక చెప్పిన విధంగానే ఇక్కడ మనము పార్టిసిపెంట్ స్లాట్స్ని అలాట్ చేయాలి కదా, వాటిని గ్రూప్ ప్రపోర్షన్స్ ప్రకారం డివైడ్ చేద్దాము అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే జర్నల్తో అంటాడు, మీరు ఒకవేళ నిజంగానే సైజ్ ప్రకారం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీ గ్రూప్లో నుంచే చాలా మంది వస్తారు కదా, అది ఖచ్చితంగా ఫెయిర్ కాదు అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు జోనెల్తో వాళ్ళ గ్రూప్ మిగతా వాళ్ళ గ్రూప్స్ చిన్నవన్నమాట. ఇంకా చెప్పాలంటే దోగ్జా వాళ్ళ గ్రూప్ అన్నిటికంటే చిన్నది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నాడు కదా ప్రెసిడెంట్, వాళ్ళ గ్రూప్ చాలా పెద్దదన్నమాట. అలా ప్రపోర్షన్స్ ప్రకారం తీసుకుంటే అసలు చాలా అంటే జోనెల్తో వాళ్ళ గ్రూప్ నుంచి కూడా కొంతమంది అయినా వస్తారు, దోగ్జా వాళ్ళ గ్రూప్ నుంచి ఎంతమంది వస్తారో అలా చూసుకుంటే, అందుకే జోనెల్తో ఆ మాట అంటాడనమాట. అప్పుడు వచ్చేసి ఇంకా ప్రెసిడెంట్ అంటూ ఉంటాడు, జోనిల్తో నువ్వు అలా చెప్పినందుకు నేను చాలా అప్సెట్ అయ్యాను, ఆయన మొత్తానికి ఎవరు వెళ్తే ఏంటి మనందరం సౌత్ కొరియన్ పీపులే కదా అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఆయన ఎంతమంది వెళ్తే ఏంటి, ఏ గ్రూప్ నుంచి అయితే వెళ్తే ఏంటి, మొత్తానికి వెళ్ళేదంతా సౌత్ కొరియా వాళ్ళే కదా. అయినా నువ్వు ఆలోచించు, లాస్ట్కి వీళ్ళందరిని ఓడించి లాస్ట్కి వచ్చేసరికి మొత్తానికి ఉండేదైతే సౌత్ కొరియన్సే కదా, మొత్తానికి ఉండేదైతే మనమే కదా. సో ఎవరు వెళ్తే ఏంటి ఇప్పుడు అన్నట్టు ఇంకా కొంచెం కన్విన్సింగ్గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడే జూనియర్లో అంటాడు, ఓహో నిజంగానే అలా మాట్లాడుతున్నారా, అంటే ఎవరు వెళ్ళినా పర్వాలేదు అంటున్నారు కదా, అలాంటప్పుడు ఇంకా మీరెందుకు వెళ్ళాలి, మేమే వెళ్తాం కదా అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు అనమాట జోనిల్తో. అట్లా వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మధ్యలో దోగ్జా అంటాడు, ఎంతసేపు అని మీరు ఇద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు, అయినా ఎందుకని మీరు ఇంత అంటే ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు, దీనికోసం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వెళ్ళిపోదాం అంతే కదా, ఎందుకు చూస్ చేసుకోవాలి అన్నట్టు ఇంకా దోగ్జా అంటాడు అనమాట. అప్పుడే ఇంకా జోనిల్తో అంటాడు, ఫస్ట్ మేము కూడా అదే చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది అని అంటున్నాడు అనమాట. అప్పుడే దోగ్జా అడుగుతాడు, ఏంటి చేంజ్ అయిందా, ఎలా చేంజ్ అయింది అన్నట్టు అంటూ ఉంటే ఇక మింజీవన్ చెప్తూ ఉంటుంది, మామూలుగా అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాల్సిన పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, అవి సినారియోకి రెస్ట్రిక్ట్ అయ్యాయంట. అప్పుడు దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి రెస్ట్రిక్ట్ అయ్యాయా ఏంటని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు తను చెప్తూ ఉంటుంది, దొకైబీస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా రూలర్స్కి మాత్రమే ఇవి మెసేజెస్ పంపించాయంట. అప్పుడే ఇంకా మీకు ఇంకా రాలేదా దోగ్జా అన్నట్టు అంటూ ఉంటే దోగ్జాకి అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అక్కడ ఉంటుంది ఇనిషియల్ అలాట్మెంట్ ఉంటుంది కదా సోల్ డోమ్లో, అది కేవలం 10 మంది అనమాట. కావాలంటే ఈ సినారియో స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ఇంకా కొంతమంది లోపలికి వెళ్ళొచ్చంట. సో ఇంకా దోగ్జా దాన్ని చూసి, ఓహో దీనికోసమా వాళ్ళు ఇంతగా ఆర్గ్యూ చేసుకుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. మామూలుగా అయితే మిగతా ఇన్కార్నేషన్స్ అనుకో, వాళ్ళకి అసలు ఈ సినారియోకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో సరిగ్గా తెలియదు కాబట్టి వాళ్ళేమో నేను లోపలికి వెళ్ళను అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. కానీ రూలర్స్కి ఖచ్చితంగా ఈ సినారియో ఒక ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలనుకుంటూ ఉంటారనమాట. సో అందుకే వాళ్ళ ఇంత ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళందరూ ఎలా అనుకుంటూ ఉంటారంటే, ఎవరి గ్రూప్లో నుంచి అయితే ఎక్కువ మంది వెళ్తే ఆ గ్రూప్కి చాలా బెనిఫిట్ అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అందుకే ఎవరి గ్రూప్లో నుంచి ఎక్కువ మంది వెళ్ళాలా అన్నట్టు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి 6 మంది ఉంటారనమాట రూలర్స్ వచ్చేసి. ఇప్పుడు 6 మందిలో ఎవరు అని డిసైడ్ అవుతూ ఉంటారు. ఇంకప్పుడే వచ్చేసి ఎవరి కొద్ది వాళ్ళు వాళ్ళ అంటే ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మించిపోని అంటుంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చాలా మంది ఆ సినారియోలో జపనీస్ వాళ్ళు ఉన్నారంట కదా ఆ సినారియో ఏరియాలో, కాబట్టి ఒక డిసెండెంట్ ఆఫ్ ది సిల్లాగా నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, అది హిస్టారికల్ అడ్వాంటేజ్ అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా మైత్రేయ గమ్మున ఉంటాడా, లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఎందుకంటే బెగ్జేకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది జపనీస్ వాళ్ళతో ఫైట్ చేయడంలో హిస్టరీలో అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట.
ఇంకా ఇట్లా ఈ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఏంటి ఏం బాగుతున్నారు అసలు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నేను ఎందుకు వెళ్ళకూడదు అసలు, అందులో మీ అందరితో పోలిస్తే నా స్పాన్సరే మంచోడు, అంటే మీ అందరి స్పాన్సర్స్ కంటే నాదే గొప్పది అన్నట్టు అతను అంటూ ఉంటాడనమాట. అప్పుడు న్యూట్రల్ కింగ్ అంటాడు, హే అందరూ ఆగండి, కొంచెం కామ్ డౌన్ అవ్వండి అంటూ ఉంటే అందరేమో కొట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఒక నిమిషం ఆగండి అన్నా కూడా వినరు అనమాట. దోగ్జ వచ్చేసి అప్పుడే రూలర్ ఆఫ్ వాండర్స్ ఉంటుంది కదా, తను చూస్తూ ఉంటాడు అనమాట. తను కూడా అలా దోగ్జని చూస్తూ ఉంటే దోగ్జ అనుకుంటాడు, హే ఏంటి తను నన్ను ఎందుకు అలా చూస్తుంది అసలు, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ లో నన్నే పర్సనల్ గా వచ్చి వీళ్ళ గొడవను ఆపమంటావా ఏంటి అన్నట్టు దోగ్జ అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా దోగ్జ అప్పుడే అంటాడు, ఇంకా కొంచెంసేపు అలా చూసి, ఇంకా హే మీరు ఇలా ఆర్గ్యూ చేసుకోవడంలో అసలు ఇప్పుడు సమస్య ఏం తీరదు, ఎందుకంటే ఇంకా ఒక లాస్ట్ రూలర్ రావాల్సింది కదా అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఆగిపోతారనమాట, అందరూ ఏం చెప్తున్నాడా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేసి మెయిన్ ఇంకొక రూలర్ ఉన్నారు, తన గురించి మర్చిపోయింటారు. తను ఎవరు అనుకుంటున్నారా, తనే సుప్రీం కింగ్ అనమాట. అదే మన యూజిన్ క్యూక్ అనమాట. సో యూజిన్ క్యూక్ వచ్చేసి అక్కడే టెంట్ లోంచి మధ్యలోంచి పైన గట్టిగా దూకేస్తాడనమాట ఆ టేబుల్ మీదకి. అప్పుడే ఇంకా ఏం జరుగుతుంది అనే ప్రెసిడెంట్ అడిగితే ప్రెసిడెంట్ మీద కాలు పెట్టేస్తాడనమాట. అప్పుడే తను వచ్చేసి చూస్తూ ఉంటారు, అందరు చూసి షాక్ అయిపోతారు, తనే కదా సుప్రీం రూలర్ అన్నట్టు చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడే వచ్చేసి ఇంకా యూజిన్ క్యూక్ అందరికీ చెప్తూ ఉంటాడు, నేను ఇప్పుడు ఆ లోపలికి నెక్స్ట్ సినారియో లోపలికి పార్టిసిపేట్ చేసే వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేస్తున్నాను అన్నట్టు ఇంకా యూజిన్ క్యూక్ చెప్తాడనమాట. మీ అందరికి ఎవరికైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడండి అన్నట్టు చెప్పి, అంటే ఇంకా ఎవరు మాట్లాడరా ఇష్యూస్ ఉన్నాయా అంటే, కాబట్టి ఇంకా తను చెప్పేస్తాడనమాట. సో మీరు ఎవరికి ఇష్యూస్ లేవు కదా, సరే నేను చెప్తాను, నేను అనౌన్స్ చేస్తున్నాను నా దగ్గర ఉండే లిస్ట్ ని అని చెప్తాడనమాట. అప్పుడే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. దోబ్జ వచ్చేసి ఓమ్నిషన్ రీడర్స్ ఉంటుంది కదా స్కిల్, దాన్ని యాక్టివేట్ చేసి చూస్తే మింజీవోన్ ఏమో ఆయన ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. దోబ్జ అనుకుంటారు, హా ఏమని చెప్పమంటావు, ఇలాంటి సిచ్యువేషన్ లో నేను చాలా సార్లు ఉన్నాను, ఆయన ఇంకొక విషయం చెప్పాలంటే నేను మీలాంటి సిచ్యువేషన్ లో ఏం ప్రెసెంట్ చెప్పాలంటే అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అంటే అనుకుంటూ ఉంటాడు, ఎందుకు అలా అనుకుంటాడంటే, ఎందుకంటే యూజన్ కి ఇప్పుడు దోగ్జ వచ్చేసి కంపానియన్ కదా, నేను తన కంపానియన్ కాబట్టి తను నన్ను ఖచ్చితంగా ఎలాగైనా పిలుచుకొని వెళ్తాడు కదా అన్నట్టు ఇంకా దోగ్జ అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా యూజన్ కి లిస్ట్ చెప్తూ ఉంటాడు, ఫస్ట్ గా వెళ్ళేది ఎవరంటే ఆబ్వియస్ గా నేనే అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా దోగ్జ అనుకుంటాడు, అది కూడా కరెక్టే కదా, వాడు ఎందుకు వాడిని ఫస్ట్ గా వాడిని పేరే పెట్టుకున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి ఇంకా వాళ్ళు ముగ్గురు, ఐ మీన్ సంగా, హ్యూన్జంగ్, జీహే కూడా వస్తుంది అనమాట. హీవోను వాళ్ళందరూ లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే సెకండ్ వచ్చేసి లీ జీహే అని పేరు చెప్తాడు. అది కూడా కరెక్టేలే, తన్ని ఎందుకంటే అంటే మామూలుగా ఎప్పుడు చూసినా జీహే ఇప్పుడు మాస్టర్ తో పాటే ఉంటుంది కాబట్టి తన్ని పిలిచడంలో తప్పేం లేదులే అనుకుంటాడు దోగ్జా. సరేలే ఇంకా నెక్స్ట్ చూద్దామంటే లీ సోల్హా ఉంటుంది అనమాట థర్డ్. అప్పుడే జోనిల్ దో మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇప్పటికే 10 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళే ఉన్నారు, ఇంకా మాకు ఛాన్స్ ఉందా లేదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకా మైత్రేయ అనుకుంటాడు, ఏంటి సుప్రీం రూలర్ అలైస్ వాళ్ళందరూ, సో ఇప్పుడు ఏంటి మాకు ఆప్షన్ ఉందా లేదా అసలు అనుకుంటూ ఉంటాడు. ఇంకా మింజీమోన్ వచ్చేసి అవును వీళ్ళందరూ అసలు స్ట్రాంగెస్ట్ కదా అసలు అందరికంటే అన్నట్టు తను అనుకుంటూ ఉంటుంది అనమాట. జోక్ష అనుకుంటాడు, వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారో కరెక్ట్ వాళ్ళ ఫేసెస్ మీద బాగా కనబడుతుంది అసలు, కానీ ఏం చేద్దాం నెక్స్ట్ ఖచ్చితంగా నేనే ఉంటాను అన్నట్టు అనుకుంటూ ఉండగానే అప్పుడే ఫోర్త్ వచ్చేసి లీ హ్యూన్సుంగ్ అని చెప్తాడు అనమాట. జోక్ష షాక్ అయిపోతాడు, ఏంటి అన్నట్టు షాక్ అయిపోతాడు. హ్యూన్సుంగ్ కూడా నమ్మలేకపోతాడు అనమాట, ఏంటి నా పేరు చెప్పావా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే యూజింగ్ దొంగ చెప్తూ ఉంటాడు, ఫిఫ్త్ వచ్చేసి జుంగ్ హీ ఓన్ అంట. జుంగ్ హీ ఓన్ కూడా షాక్ అయిపోతుంది, నేనా అన్నట్టు. సిక్స్త్ వచ్చేసి లీ గిల్యోంగ్ అంట. లీ గిల్యోంగ్ కూడా షాక్ అయిపోతాడు, నేనా అన్నట్టు. దోగ్జా అందరికంటే షాక్ అవుతాడు అనమాట, అంటే దోగ్జా పేరు చెప్పినందుకు. అప్పుడే ఇంకా యూజింగ్ వచ్చేసి ఆ అమ్మాయి ఉంటుంది కదా యూసుంగ్, తన వైపు చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే గిల్యోంగ్ వచ్చేసి అడ్డం పడతాడు, తను ఏం చేస్తాడా ఏంటో అన్నట్టు. ఇంకప్పుడే ఇంకా లాస్ట్ గా అనేసి దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఇంకా చెప్పురా నా పేరు చెప్పురా, లాస్ట్ కి కనీసం లాస్ట్ కైనా నా పేరు చెప్పు, ఎందుకని ఇంతసేపు నా పేరు చెప్పాలా, లాస్ట్ కి ఎందుకు చెప్తున్నావు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. స్నాక్స్ తింటూ ఉంటాడు రిలాక్స్ గా. కానీ అప్పుడే యూజికి కొంచెం ముఖం మీద ఒకలాగా పెట్టేసి మిగతాదంతా మీరే చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట, దోగ్జా పేరు చెప్పుకోకుండా. ఇంకా అసలు దోగ్జా షాక్ అయిపోతాడు అనమాట. ఆ బిస్కెట్స్ తింటూ తింటూ ఇంకా అలానే తగ్గుతూ ఉంటాడు, ఏంటి నా పేరు చెప్పలేదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా హీవోన్ అంటుంది, ఏంటి మీ ఇద్దరు క్లోజ్ కదా అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా కూడా మనసులో అదే అనుకుంటాడు, నేను కూడా అలానే అనుకున్నాను అన్నట్లు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే జీహే అంటుంది, నిన్న రాత్రి నీకు మాస్టర్కి ఒక మీటింగ్ ఉండింది కదా, ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నువ్వు ఖచ్చితంగా లిస్ట్ లో ఉండాల్సిందే అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఏంటి మీటింగా అన్నట్టు దోగ్జా అనుకుంటే జీహే అంటుంది అనమాట, ఏంటి మాస్టర్ నీతో నిన్న రాత్రి మాట్లాడాలా అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టారు కదా రాత్రి అన్నట్లు జీహే అంటూ ఉంటే, రాత్రి అసలు ఎప్పుడు
ఎప్పుడు బా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు దోగ్జా. అదే కొన్ని గంటల ముందే అంటే నాకు తెలిసి నువ్వు పడుకొని ఉంటావు అన్నట్టు తను చెప్తూ ఉంటే దోగ్జా ఆలోచిస్తాడు. ఇక దోగ్జా అంటాడు, నేను మేల్కొనే ఉన్నానే కానీ యూజుంగ్కి ఆ టైంలో ఏం రాలేదే అన్నట్టు ఆలోచించి, ఆగాగు, ఏంటి అండర్వెల్కి వెళ్ళకముందా? అండర్వెల్కి వెళ్ళకముందు నేను ఏం చేస్తున్నానబ్బా? అండర్వెల్కి వెళ్ళకముందు అవును నేను సంగతో కలిసి తాగుతూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత అని చెప్పేసి వాళ్ళు కిస్ చేసుకుంటూ ఉంటారు చూడండి. కిస్ చేసుకోరు, జస్ట్ మిస్లో కిస్ చేసుకుంటూ ఉండే సీన్ ఉంటుంది చూడు. ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట దోగ్జాకి. ఏంటి అలా జరగకూడదు అసలు, ఖచ్చితంగా ఈ అబ్బా అసలు ఎలా జరిగింది ఇది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. నిజంగా వాడు చూసాడా ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు దోగ్జా. సో దోగ్జా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడే ఏంటి మొత్తానికి నువ్వు సంఘానికి కిస్ చేసావా అని అడుగుతారనమాట వాళ్ళు. అప్పుడు దోగ్జా చెప్తాడు, లేదు లేదు మేమేం కిస్ చేసుకోలేదు, అయినా నేను చెప్పిన దాంట్లో ఎక్కడి నుంచి మీకు ఐడియా వచ్చింది నేను కిస్ చేసినట్టు అన్నట్టు దోగ్జా అంటాడు అనమాట. అప్పుడే ఇంకా హీవోన్ అంటుంది, ఏంటి డైనాసర్స్ మీదకి అంతా బ్లేమ్ తోసేస్తున్నావా? అయినా నువ్వు ఎందుకు ఇట్లా అంటే నువ్వు మామూలుగా తాగినట్టు నటిస్తున్నావు కదా, మరి ఎందుకు కిస్ చేసినావు అన్నట్టు అంటూ ఉంటే అప్పుడు ఇంకా దోగ్జా అంటాడు, హే అసలు ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది డైనోసార్స్ ని మాత్రమే, అంగా చెప్పాలంటే అసలు మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా యూజుంగ్ అంటాడు, చూస్తుంటే ఖచ్చితంగా యూజుంగ్ యుక్ ఈ సీన్ ని చూసినట్టున్నాడు, అందుకే తన మూడ్ ఇలా ఉంది, తను ఖచ్చితంగా నాకు తెలిసి తను అందుకే ఇలా ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా హీవోన్ అంటుంది, అయినా ఒకవేళ యూజుంగ్ క్యూక్ నిజంగానే ఇలా చూసినాడే అనుకో వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం, దాంట్లో అప్సెట్ అవ్వాల్సిన అవసరం ఏముంది యూజుంగ్ క్యూక్కి అన్నట్టు ఇంకా హీవోన్ అంటూ ఉంటుంది అనమాట. దోగ్జా అంటాడు, అలాంటి సీన్ ఏం లేదు, ఎందుకంటే యూజుంగ్ క్యూక్ పర్సనాలిటీ ప్రకారం వేరే వాళ్ళు ఏం చేసినా తనేం పట్టించుకోడు అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే జుంగ్ హీవోన్ కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, డిమాండ్ లైక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ వచ్చేసి దీన్నే కామ్రేడ్షిప్ అంటారు అని ఒక నోటిఫికేషన్ పంపిస్తే హీవోన్ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి కామ్రేడ్షిప్పా, కామ్రేడ్షిప్ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జీహీ వచ్చేసి నవ్వుతూ ఉంటుంది అనమాట. ఉన్ని అసలు నీ స్పాన్సర్ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టు నవ్వుతూ ఉంటుంది అనమాట. అప్పుడే జీహీ అంటుంది, నిజంగా చెప్పు మీ ఇద్దరు కామ్రేడ్సా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే హీవోన్ వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు అన్నట్టు అడుగుతుంది అనమాట. అప్పుడే హింసుంగ్ అంటాడు, నాకు తెలుసు కామ్రేడ్షిప్ అంటే ఏంటో నాకు కరెక్ట్గా తెలుసు, అంటే తెలిసిండొచ్చు, ఎందుకంటే నేను బాగా గమనిస్తే ఇప్పుడు చూడండి ఒకవేళ నిజంగానే దోగ్జా కానీ అలాంటి పని చేస్తుంటే నేను కూడా అసలు నాకు కూడా నచ్చేది కాదు, నేను కూడా అబ్సెంట్ అవుతాను అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇంకా మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. అంటే దోగ్జా వేరే వాళ్ళని కిస్ చేస్తే హ్యూమ్సుంగ్ ఎందుకు అప్సెట్ అవుతాడు అని వాళ్ళందరూ షాక్ అయిపోయింటారు. సో గైస్ ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ని. నెక్స్ట్ మిగతా ఎపిసోడ్ అంతా కంప్లీట్ చేస్తాను, అంటే ఇది చాలా పెద్దది అనమాట అందుకే కట్ చేశాను. సో ఇదంతా పక్కన పెడితే నార్మల్గా వచ్చేసి నేను చెప్పాను కదా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీడియోస్ అనేవి మీకు ఎక్కువగా లార్జ్ వీడియోస్ అంటే అదే లాంగ్ వీడియోస్ అలా అప్లోడ్ చేయలేను అనమాట. మెర్సనరీ ఎన్రోల్మెంట్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా షార్ట్ వీడియోస్ మాత్రమే వస్తాయి, ఖచ్చితంగా 3 లేదా 4 అంతే, అంతకుమించి ఎక్కువ చాప్టర్స్ చేయను దాంట్లో. ఇంకా ఓఆర్వి వచ్చేసి నార్మల్గా అది నేను చూసుకుంటూ పోలే, నాకు టైం ఉండే దాన్ని బట్టి మాక్సిమం అయితే ½ అవర్ పైనే ఉంటుంది ఎపిసోడ్ వచ్చేసి. ఇంకా అదంతా కట్ చేస్తే ఒక ఓఆర్వి ఒక మెర్సనరీ ఇస్తానమాట, అంటే ఖచ్చితంగా 2 ఓఆర్వి ఇచ్చిన తర్వాత ఒక మెర్సనరీ ఇస్తే మీరు అందరూ అడుగుతారనమాట, మళ్ళీ ఓఆర్వి కావాలని అడుగుతారు, దాని బదులు ఒక ఓఆర్వి ఒక మెర్సనరీ ఇస్తానమాట. సో ఇంకా లాస్ట్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి కదా, సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే గాయస్, అయితే మీరందరూ వీడియో మాత్రం ఎంజాయ్ చేసేయండి, ఉంటాను నేను మరి, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.